షెడ్ లోపలికి పోయి పిల్లల్ని చూద్దాం రండి ఒకసారి. పిల్లలు ఎప్పుడైనా సరే ఇట్లా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ జాలీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకు దేశీ ఒరిజినల్ పిట్ట. ఇది 30 days చిక్. ఇది 30 రోజుల పిల్ల, దేశీ పిల్ల. దీని వచ్చేసి 4 monthsకి ఎంత అవుతుంది అంటే 1.5 నుంచి 1.2 తగ్గుతుంది, పెరుగుతుంది. 12 నుంచి 1200 grams నుంచి 1500 grams వరకు 4 months 4.5 monthsలలో మన చేయికి వస్తుంది. ఇది వచ్చేసి 1 kg రేట్ ఎంత ఉంటుంది అని అంటే మనకు 450 నుంచి 650 మధ్యలో ఉంటుంది. డిపెండ్స్ అపాన్ మార్కెటింగ్లో ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. కానీ 450 కన్నా మాత్రం తగ్గదు. డైలీ ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది? డైలీ ఇంప్రూవ్మెంట్ అంటే మనకు వారానికి ఒకసారి మనం వెయిటేజ్ చూసుకుంటాము, సరిగ్గా బరువు పెరుగుతుందా లేదా, ఏంది కదా ఎట్లా అనేది చూసుకుంటాము. ఇది ఫీడ్ వచ్చేసి ఇది మన ఓన్ ఫార్ములా. ఇది మన ఓన్ ఫార్ములా అనేది. ఇది మనకు ఎట్లా ఉంటుంది అని అంటే అన్ని రకాలుగా మనము మినరల్ మిక్చర్స్ అట్లాంటి రకరకాల తోటి రేషియోస్ తోటి ఏవైతే ఇక్కడ ఉంటాయో బాగా ఇష్టంగా తింటాయి అన్నమాట. ఇది పిల్లలు ఎప్పుడైనా సరే ఇట్లా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి, ఫ్రీగా తిరగాల. ఇంకోటి ఎక్కడైనా డిమ్ కనిపించినా ఇంకోటి ఏదైనా కనిపించినా కానీ తీసి అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. అక్కడక్కడ డిమ్ అవుతున్నాయి. అది ఎందు గురించి అని అంటే నిన్ననే మనము దీనికి సంబంధించినది వ్యాక్సినేషన్ చేసినాము ఒకటి. దాని గురించి అని అక్కడక్కడ కొన్ని డిమ్ము జ్వరం వచ్చినట్లు ఉంటాయి. జ్వరం వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా వ్యాక్సినేషన్ చేసినామని అర్థం చేసుకోవాలి. ఇది తర్వాత సెక్షన్ అండి. ముందుగాల సెక్షన్ ఏమో 30 రోజులు, ఇది తర్వాత పెద్దగా అయిన తర్వాత ఒక 35 రోజులది. అంటే ఆ సెక్షన్ వేరు, ఈ సెక్షన్ వేరు. అయితే గ్రీన్ పౌడర్ అనేది కూడా పిల్లలకు ఇంపార్టెంటే. దాంట్లో మునగా కానీ, అలోవెరా కానీ, ఇంకా వేరే వేప కానీ, ఇంకా రకరకాల గ్రీన్ పౌడర్స్ అనేటివి ఉంటాయి. అన్నీ నేను తర్వాత మీకు డీటెయిల్గా చెప్తాను, చూపిస్తాను ఒక్కొక్క వీడియో రూపంలో. అయితే ముఖ్యంగా ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఖనిజ లవణాలు కానీ లేకపోతే సరైన ప్రోటీన్ అవన్నీ అంది ఇమ్యూనిటీ బూస్టర్ పెరగడం వల్ల పిల్ల అనేది హెల్తీగా, నీట్గా, క్లీన్గా పెరుగుతుంది. దానివల్ల ఆరోగ్యం కూడా నష్టపోకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా చూసుకోవడం కోసం అని చెప్పేసి ఇట్లాంటివి వేస్తూ చూడాలా. ఏది ఇచ్చినా తింటుంది కోడి, మంచిగా గుర్తుపెట్టుకోవాలా. మనిషి తినేటివి అన్నీ తింటుంది, మేక తినేటివి అన్నీ తింటుంది, దాంతోపాటు క్రిములు కీటకాలు కూడా తింటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పిల్ల హెల్త్ అనేది ముఖ్యం మనకు. అది జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇదే మన మిషన్, ఇది ఇంక్యుబేటరు, దీని నుంచే మనకు వస్తుంటుంది. ఇది తర్వాత షెడ్, అది ఇంతకుముందు నేను ఇది చూపించినాను కదా, అదే షెడ్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలని అంటే ఈ రకంగా పిల్లలు అనేటివి గ్రీన్ ఫుడ్కి అలవాటు చేస్తూ మెల్లగా వస్తే మనకు ఫీడ్ ఖర్చు తగ్గించుకోవచ్చు. ఫీడ్ ఖర్చు తగ్గింది అని అంటే అల్టిమేట్గా మనకు ప్రాఫిట్స్ వస్తాయని దాని అర్థం అన్నమాట. మనం పెద్ద కోళ్ళ సెక్షన్లోకి వెళ్ళిపోయి చూద్దాం ఒకసారి. బాడీస్ ఎట్లా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేది చూసుకుంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. మేజర్గా పెద్ద కోళ్ళు ఉన్న షెడ్లలో ఫ్రీగా ఉండేటట్టు చూసుకొని పైన కూర్చోడానికి అట్లా డబ్బాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వాటి గుడ్డు పెట్టుకోవడానికి కూడా అల్పగా కొంచెం తక్కువ పడుతున్నాయి కదా అని చెప్పేసి ఫ్రెష్నెస్ కోసం అని అట్లా మెయింటైన్ చేస్తున్నాను. ఇవేనా పిట్టర్? వీటినే బ్రీడర్స్ అంటాం మనం. వీటి గుడ్లతోటే ఇందాక చూపించినా కదా చిన్నపిల్ల, వాడి ఇదే వీటి పిల్ల అనేది. ఇది డైలీ ఎన్ని గుడ్లు పెడతారు? డైలీ అందరిలాగా ఒకటే పెడుతుంది. కాకపోతే ఇప్పుడు మన రైతులు ఎందుకు పరిశ్రమలు ఉంటారు అని అంటే ఇక్కడ లాజిక్ ఉన్నది. మనము కమర్షియల్గా ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తామో ఒక కోడి కొడుకు పెట్టుకోవడం అంటే కొడుకని అంటాం అన్నమాట. కొడుకని అంటే గుడ్ల మీద పోయి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత అది 20 days టైం తీసుకుంటుంది గుడ్ల మీద కూర్చోడానికి. పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ 3 months టైం తీసుకుంటుంది. అంటే ఎట్లయితుంది అంటే 4 months గ్యాప్ వస్తుంది అనమాట ఒక కోడి మళ్ళీ నెక్స్ట్ గుడ్లు పెట్టడానికి. మనమేం రా అని అంటే గుడ్లు తీసుకుంటాము, పట్టంగానే వాటర్లో ఉన్నా లేకపోతే ఏదైనా దానిలో వదిలేస్తే మళ్ళీ 15 daysకి మళ్ళీ రెడీ అవుతుంది. 4 months కాస్త 15 daysకి తగ్గిస్తామన్నమాట కమర్షియల్ ప్లేస్లో. అందుకోసమని మనం ఈ మిషన్ని యూజ్ చేస్తాం. ఎన్ని పెట్టాల మధ్యలో ఎన్ని పుంజులు ఉండాలి? 3 ఒకటి లేదా 4 ఒకటి. లైఫ్ టైం ఎన్ని రోజులు ఉంటుంది? లైఫ్ టైం అంటే
కోడి వచ్చేసి 8 సంవత్సరాలు దాని జిందగీ. టైం పడుతుంది. సంథింగ్ అంటే ఇప్పుడు ఇది 4 months ఉన్నది. 4 months అంటే చూడు 850 నుంచి 1200 మధ్యలో ఉన్నాయండి. ఈ పుంజులు వచ్చేసి ఉంటుంది ఒకటి 6 months 2-3 ఉన్నాయి. మిగిలినేమో అదే 4 months ఇదే బ్యాచ్లో కూడా కొన్ని ఉన్నాయి. వీటిని బ్రీడింగ్స్ గూడాల కోసం అని చెప్పేసి ప్రస్తుతానికి వదిలేసినాం అన్నట్టు. మనకు నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ గుడ్లు కావాలి కాబట్టి ఆ గుడ్ల కోసం అని చెప్పేసి సపరేట్గా బ్యాచ్ తీసి పెంచుతున్నాం. ఇదిగో ఇది మన ఫామ్ గుడ్డు, దేశీ ఒరిజినల్ దేశీది. చూడ్డానికి చిన్నగానే ఉంటుంది, పుట్టు అంతా పుట్టేది ఇది అంటారు కదా ఆ టైప్ అన్నట్టు. మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అందరు చూపిస్తారు బ్రౌన్ ఎగ్స్ అని ఉంటాయి. మొత్తం దీని కలర్ వచ్చేసి ఈ ఎర్రమట్టి రకంగా ఉంటుంది. ఈ గుడ్డు ఎర్రమట్టి గుండి పెద్ద సైజులు ఉంటుంది. చాలామంది అదే దేశీ ఎగ్ అనుకుంటున్నారు, అది కాదు, దాన్ని బ్రౌన్ ఎగ్ అంటారు. బ్రౌన్ ఎగ్ వేరు, వైట్ ఎగ్ వేరు, దేశీ ఎగ్ వేరు. ఈ దేశీ ఎగ్ అంటే చిన్నగా వస్తుంది, చిన్న సైజులు ఉంటుంది. దేశీ ఎగ్ని చాలామంది తాగుతారు కదా, ఎందువల్ల? దేశీ ఎగ్స్ తాగుతారు అని అంటే ప్రోటీన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉడకబెడితే వీటికన్నా డబుల్ అవుతాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు దగ్గుకు వాతంకు అవి పచ్చిది అయితేనే మంచిది. దానికోసం అని చెప్పేసి పచ్చి ఎగ్ అనే దానిలో ఏమంటారు విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి రా స్టేజ్లు ఉంటాయి అన్నమాట. రా అంటే మనం ఉడికించని వాటిని రా అంటాం కదా. ఆ రాని తీసుకునడం వల్ల ప్రకృతి వైద్యంలో ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఒరిజినల్ దేశీ కోళ్ళు ఇవి, పల్లెటూరు కోళ్ళు ఇట్లనే ఉంటాయి చూడండి. అందరు ఇట్లనే పెంచుకోవాలి. ఏ ఫామ్ మోడల్ అయినా ఈ విధంగా ఉంటే ఏమవుతుంది అంటే ఫీడ్ ఖర్చు తగ్గించవచ్చు. బయోసెక్యూరిటీకి అట్లా పోల్స్ వేసుకొని ఫెన్సింగ్ చేసుకుంటే కూడా ఈజీగా ఉంటుంది. మనము చూడడానికి కూడా హాయిగా ఉంటుంది, మనకి ఎక్కడ పలుకుతకుండా ఉంటుంది. కనపంటు జాలి కూడా సన్నది వేసుకోవాలి, ఐరన్ జాలితో పాటు అది కూడా వేసుకోవాలి. స్టార్టింగ్లో గ్రీన్ పౌడర్ ఇస్తాం మనము, 2 types ఆఫ్ ఫీడ్ ఇస్తాం తినడానికి అని చెప్పేసి. గ్రీన్ పౌడర్లో మామూలుగా హైడ్రోఫోనిక్స్ అట్లాంటివి కాకుండా ఇది కూడా పెడితే ఏమవుతుంది ల్యాండ్లో అంటే గ్రీనరీ ఇది కూడా తింటాయి. వీటితో పాటు వీటికి ఆకర్షించడానికి పురుగులు వస్తాయి కదా, కీటకాలు అని అంటాము, వాటిని కూడా తింటాయి అన్నమాట. దానివల్ల మాంసకృతులు తిండి అన్ని రకాలుగా బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. కోడి హెల్త్ అనేది డ్యామేజ్ కాకుండా న్యూట్రలైజ్గా ఉండడానికి, ఎక్కువ రోజులు సర్వీస్ మనకు ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేయడానికి ఇది మెయిన్ సోర్స్. అసలైన సోర్సే ఇది. ఇందులో వచ్చేసి సజ్జలు, మక్కలు, రాగులు, ధనియాలు, పాలకూరలు, మెంత్యాలు ఇవన్నీ వచ్చేసి అన్నీ చల్చేసి రోటావీటర్ వేసేసి వాటర్ వదిలేస్తే మళ్ళీ 15 నుంచి 20 days వరకు మళ్ళీ మొత్తం సెట్ అయిపోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు సంప్రదించవచ్చు. 7702846608 నంబర్కి సంప్రదించి మిగతా విషయాలన్నీ తెలుసుకొని అగ్రిమెంట్స్ చేసుకొని ముందుకు పోవాల్సిందిగా తెలియజేయండి.